రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీరు చూపించిన కృప అత్యున్నతమైనది తండ్రి. అవును ప్రభువా, మేము చేసిన ప్రతి ప్రయాణాన్ని క్షేమంగా మార్చారు తండ్రి. మా పరిస్థితులను మీ స్వాధీనపరుచుకొని ఏ హాని ఏ ప్రమాదము జరగకుండా భద్రపరిచారు నాయన. మా పనులలో కూడా మమ్మల్ని అభివృద్ధి పరిచారు తండ్రి. ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి మమ్మల్ని పోషించారు, రక్షించారు నా తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మరొకసారి మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అయ్యా, మరొకసారి ఈ విధంగా కుటుంబంతో కలిసి మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప విలువైన శ్రేష్టమైన అవకాశము దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను అని కీర్తనల గ్రంథము 78వ కీర్తన 15వ వచనం ద్వారా ప్రభువా కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవును తండ్రి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమృద్ధిని దయచేయగలిగిన దేవుడవు తండ్రి. ఎటువంటి లేమిలో ఉన్నా, ఎటువంటి కరువులో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా ప్రభువా దానిని మార్చగలిగిన సమర్థుడవు ప్రభువా. మీ ద్వారా సాధ్యము కానిది ఏది కూడా లేదు నాయన. ఆ మాటని ఈ రాత్రి కాలంలో మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈరోజున ఎవరైతే మా వలన ఏమీ కాదు, మేము నిస్సహాయులము, మేము ఏమీ లేని వారము, మేము అల్పులము అని తండ్రి వారిని వారై కృంగదీసుకుంటూ బాధపడుతున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి ప్రభువా, కృప చూపించండి. మీరేదైనా చేయగలరనే విశ్వాసమును మనోనిబ్బరమును ప్రతి ఒక్క బిడ్డకి రాత్రి కాలంలో మీరే అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. వారు పెడుతున్న ప్రతి మొరకు జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యల చేత మీ పాద సన్నిధిన చేరిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను బట్టి మొరబెడుతున్నాము. ఎక్కడ ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ అవయవము చెడిపోయి ఉన్నదో యేసునామములో సంపూర్ణ స్వస్థత వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. అంధకార దురాత్మ క్రియలన్నిటిని యేసునామములో లయపరచండి. అయ్యా, ఎవరైతే తండ్రి గర్భఫలము లేక ఉన్నారో, మూసుకుపోయిన గర్భఫలం ద్వారా తండ్రి నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నారో ఆయా వారి గర్భాన్ని ముట్టండి, తెరవండి, సంతాన భాగ్యం అనుగ్రహించండి. అయ్యా, ఎవరైతే ప్రభు భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్నారో ఆ వ్యాధుల నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. డిప్రెషన్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో సమస్యలతో ఉన్నారు, గొడవలతో ఉన్నారు, విభేదాలతో ఉన్నారు, అర్థం చేసుకోలేని మూర్ఖమైన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి బిడ్డలు మీకు అప్పగిస్తున్నాం. వారిని మార్చండి ప్రభువా. వారికి ఉన్న చెడు అలవాట్ల నుంచి, వ్యసనాల నుంచి విడుదల యేసునామములో దయచేయండి తండ్రి. సమాధానంతో ప్రేమతో ప్రతి కుటుంబాన్ని నింపండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఎటువంటి అయా గొడవలు లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, అప్పుల సమస్యల నుంచి లేవనెత్తండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండరు అనే వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో దీవెనలను కలగజేయండి తండ్రి. అయా, నష్టపోయి మోసపోయి ఉంటుండగా వారి ధనం వారికి రావడానికి కృప చూపించండి తండ్రి. అదే విధంగా నాయన ఆయా దేశాల బిడ్డలు ఉంటున్నారు. వారి యొక్క చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటినీ ఆశీర్వదించండి. అయా, వీసా కోసం ప్రయత్నిస్తున్నారు, సఫలపరచండి. ఇమిగ్రేషన్స్ విషయంలో కృప చూపించండి. కావలసిన ధన అవసరతలన్నీ మీరే సమకూర్చండి ప్రభువా. అదే విధంగా నాయన ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు.
సాటి అయిన సహాయమును మీరే బిడ్డలకు దయచేయండి. ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ కూడా క్షేమాన్ని, రక్షణను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా గృహాలు కడుతూ ఉండగానైనా సహాయము దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీరు ప్రతి బిడ్డకు తోడై ఉండండి ప్రభువా. అయా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసులో చిక్కుబడ్డారు, ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. దైవజనులను, స్వార్థికులను, మిషనరీస్ ని ఆశీర్వదించండి ప్రభువా. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు మీరే రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా మా అందరికి నీ తండ్రి కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించండి. హృదయంలో కలవరము, భయము ఏది వారిని ఆవరించకుండా సహాయము దయచేయండి తండ్రి. అయా దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవి ఏ బిడ్డ గృహము దగ్గరికి రాకుండా మీ దేవదూతల కంచె కాపుదలను అనుగ్రహించమని మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఉండగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.